మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు. సీఎం రమేష్కు 1660 కోట్లని. నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించా. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ వేశారు. పోటీ వేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగ్, L&T, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 1-2 ప్యాకేజీలు అయితే ఒకటి L&Tకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలా మంది పోటీ వేశారు. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. ఆంధ్ర వాళ్ళకి తీసుకుని ఇచ్చాడు అన్నారు. ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు. తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా మాట్లాడాడు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. 10 సంవత్సరాల ప్రభుత్వంలో మీరు దాదాపు 6-7 లక్షల రూపాయలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్కులు జరిగాయి. అంటే ఒక కాళేశ్వరమే 1,00,000 కోట్లు. అలాంటివి మీ వాటరు గురించి జలమిషన్ అని చేశారు తెలంగాణలో. అది ఒక 30,000. రకరకాలుగా రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీలో కానీ అన్ని రకాలుగా 4-5 లక్షల కోట్ల పైనే 10 సంవత్సరాల్లో వర్కులు చేశారు. అంటే ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లు ఇచ్చేదానికి లేదు. అంటే నువ్వు ఇంతకుముందు ఇచ్చిన వాటిని అలాగనే ఇచ్చావా? ఇన్ని వర్కులు నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2,000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ, సిబిఐ లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు? అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ అలయన్స్ లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. నువ్వు ఆ సీసీ ఫుటేజ్ లో కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవిత కాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో 23 తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్? తీద్దాం పట్టు. 23 తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు. తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి ఈ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనజయ్ గారిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు. మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇల్లు వేస్తాం, అల్లు వేస్తాం భయపెట్టి తీసుకెళ్ళిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమానాయకుడు చంద్రబాబు తప్ప ఇంకా ఏదో పేరుకుంటున్నా కానీ అలాంటి బయటకంగా ఉన్నాడు. ఆత్మ
చంద్రబాబు దగ్గర ఉంటుంది, చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మనిచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమను సీఎం రమేష్ తీద్దామా తేజ్ తుగ్లక్. చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వు అన్నట్టుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పొత్తైన సంఘాలు అంతకుముందు కూడా ఈ గాయన లెక్క గంట పద్ధతి ఏం మాట్లాడు రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క గాని కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి ఎందుకు వస్తున్నటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం మీద బీజేపీతో మనం పొత్తు పోవడం సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని గొప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు పోకర్లు, పెద్ద సైజు పోకర్లు ఎవడో ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికిమాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.